హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రేవంత్ రెడ్డి ఒక సినిమాని బ్యాన్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అది ఏ సినిమా ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టే సినిమానా లేకపోతే ఏంటి? మామూలుగా అయితే సినిమాలు బ్యాన్ చేయడం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా తక్కువ. మామూలుగా అయితే సినిమాల్ని ప్రమోషన్ కోసం మన వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. గతంలో అయితే ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణలో కూడా పెద్దగా లేదు, కానీ ఏపీ రాజకీయాల్లో అయితే ఎప్పుడైతే ఆ వైఎస్ఆర్ యాత్ర సినిమా వచ్చిందో అది కరెక్ట్గా ఎలక్షన్కి ముందు రావడము, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఎలక్షన్స్ వచ్చే టయానికి ఆర్జీబీ నుంచి సినిమాలు మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ కావచ్చు, లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పేసి, అదేవిధంగా మొన్న ఎలక్షన్ టైంకి కూడా ఆ యాత్ర సెకండ్ పార్ట్ని రిలీజ్ చేయడం, దాంతోపాటు ఇక ఆర్జీబీ వ్యూహం అని అదని ఇదని కొన్ని సినిమాలు. అయితే అవి ఏవి జనాలకి పట్టలేదు, ఏమాత్రం పట్టించుకోలేదు. సో ప్రభుత్వాలని అంటే ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ విధంగా సినిమాలు పనికొస్తాయి అనే మాట గత ఎలక్షన్ టైంలో రుజువు అయితే ఇప్పుడు మాత్రం అది ఫెయిల్ అయింది. సో నిజంగా సినిమాలు ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా లేదా అనే ప్రశ్న మళ్ళీ వచ్చేసింది. ఎందుకంటే ఒక సినిమా అనేది ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయే ఒక మాధ్యమం. సినిమా ద్వారా ఏది చెప్పినా సరే దాన్ని తీవ్రంగా మనసులోకి తీసుకుంటారు ప్రజలు. అయితే ప్రజా సమస్యల గురించి చెప్పినప్పుడు అది మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుంది. అలాగే మామూలు కమర్షియల్ సినిమా వచ్చినప్పుడు ఏదో చూస్తారు, వదిలేస్తారు, వాటిని కూడా బ్లాక్ బస్టర్ చేస్తారు. కాకపోతే నాయకులకు సంబంధించిన సినిమాలు లేకపోతే హిస్టారికల్ ఈవెంట్కి సంబంధించిన సినిమాలు వస్తే మాత్రం అవి కొద్దిగా హిస్టరీ డాక్యుమెంట్ లాగా పనిచేస్తాయి. ఎట్లా అంటే చరిత్రలో గత రోజుల్లో ఈ విధంగా జరిగింది, లేకపోతే గత కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఈ నాయకుడు ఈ విధంగా ప్రవర్తించాడు, లేకపోతే ఈ చరిత్ర మనకి ఇప్పటిదాకా తెలియని చరిత్ర ఈ విధంగా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా భారతదేశ చరిత్రకు సంబంధించి చూస్తే ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, అనేక ఉద్యమాల మీద సినిమాలు వచ్చాయి. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమం మీద అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మనకు అదైతే మంచి హాట్ కేక్ లాంటి ఎలిమెంట్ అనమాట. ఈ మధ్య కాలంలో తగ్గాయి, కానీ గతంలో అయితే చాలా వచ్చాయి. అంటే సీరియస్గా వాటి మీద అధ్యయనం చేసి తీసే ఫిలిం మేకర్స్ కూడా కొంత తగ్గారు. దానివల్ల అలాంటివి రావట్లేదు. గతంలో అయితే బాగా తీశారు కూడా. అయితే ఈ క్రమంలో గత కొద్ది కాలంగా హిందీలో ఒక ట్రెండ్ అందుకుంది. అది ఇప్పుడు ఒక సినిమా రేవంత్ రెడ్డి గారు అలాంటి ఒక హిందీ సినిమాని అయితే బ్యాన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. అది ఏం సినిమా ఏంటి అనేది చూద్దాం. అయితే దీన్ని చూసే ముందు మాత్రం ఈ హిందీ సినిమాల పరంపర అయితే మనం డిస్కస్ చేయాలి. అప్పుడు కానీ ఇది అర్థం కాదు. కంగనా రనౌత్ గారు ఎమర్జెన్సీ అని చెప్పేసి ఒక సినిమాని బయటికి తీసుకొస్తున్నారు. అది ఆవిడ డైరెక్షన్లోనే తీశారనమాట. ప్రస్తుతానికైతే ఆవిడ మండీకి ఎంపీగా ఉన్నారు బీజేపీ తరపు నుంచి. సో ఆవిడ ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఎమర్జెన్సీ అనే సినిమా మీద వర్క్ చేస్తూ వస్తున్నారు. తానే నటించి తానే డైరెక్షన్ చేసి ఇప్పుడు ఈ సినిమాని ప్రజల ముందుకు తెస్తుంటే దీన్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి కొంతమంది పిటిషన్ వేశారు. సో దాంతో రేవంత్ రెడ్డి గారు సరే దీన్ని బ్యాన్ చేయాలా లేదా అనేది నేను న్యాయ నిపుణుల కమిటీ వేసి దాంట్లో తేల్చి దీన్ని బ్యాన్ చేస్తాను, ఒకవేళ అవసరం అనుకుంటే బ్యాన్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే దీని వెనక ఇంకా పెద్ద స్థాయిలో వీళ్ళు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వాళ్ళు పోరాడుతున్నారు. సో వాళ్ళు ఎవరు, ఈ ఎమర్జెన్సీ అనే సినిమా ఏంటి, దీని గురించి ఏంటనేది మనం మాట్లాడదాం. ఆ పేరు వినగానే మీకు అర్థమై ఉండాలి. ఎమర్జెన్సీ అనేది మనం ఎప్పుడు విన్నాం? 1974-75 ఆ టైంలో ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీని బేస్ చేసుకుని వస్తున్న కంటెంట్ ఇది. సో ఇందిరాగాంధీ గారు తీసిన, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఆ టైంలో, సో ఆవిడ తీసిన సినిమాని ఇప్పుడు ఎందుకు, ఆవిడ చరిత్ర మీద తీసిన దాన్ని ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేయాల్సి వస్తుంది? అసలు కంగనా రనౌత్ గారు ఆవిడ పాత్ర చేస్తూ ఎందుకు తీస్తున్నారు? దీని అంతటికీ గురించి ఒక అవగాహన రావాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. బీజేపీ వచ్చిన తర్వాత ప్రాపగండా సినిమాల పరంపర కొద్దిగా పెరిగింది. అంటే ఎమర్జెన్సీ మంచిదా చెడ్డదా అనే డిస్కషన్ తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. సో ఈ ప్రాపగండా సినిమాల కల్చర్ ఏంటంటే గతంలో గడిచిపోయిన హిస్టరీకి సంబంధించి ఏదో ఒక పార్టీ వాళ్ళ స్టాండ్కు అనుకూలంగా ఉండేలా ఒక నెరేటివ్ ఇస్తూ సినిమా తీయడం. సో ఆ నెరేటివ్ ఎంత అందంగా ఉంటుందంటే చరిత్రలో ఏది జరిగినా సరే ఈ సినిమాలో చెప్పింది అసలైన చరిత్ర, దీన్నే నమ్మండి అని బురిడి కొట్టిస్తారనమాట ఆడియన్స్ని. అట్లా వాళ్ళ మీద ఒక టెక్నిక్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తీస్తున్న సినిమాలు ఇవి. ఇలాంటి వాటిల్లో కాశ్మీర్ ఫైల్స్ మీద కూడా అలాంటి దుమారం అయితే బాగా రేగింది. వివేక్ అగ్నిహోత్రి కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్, ఆయన బీజేపీకి ఒక ప్రో కార్యకర్తలాగా ఉంటాడు. మోడీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. సో బీజేపీ సిద్ధాంతాలు అన్నిటి మీద ఆయన తన కామెంట్లు పెడుతూ వస్తుంటాడు. అలాంటి వ్యక్తి సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అది ఎవరికి సపోర్ట్గా ఉంటుంది అనేది ఇక ఊహించాల్సిన పని లేదు. సో దానికి అనుకూలంగానే నిజాలు చాలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు అది పండిట్స్ మీద దాడులు కావచ్చు, ఆ కాశ్మీర్లో జరిగిన ఘోరాలు కావచ్చు, అవన్నీ వాస్తవాలే. కాకపోతే దాంట్లో
వాళ్ళని కాపాడడానికి కొన్ని వర్గాల ముస్లింలు కూడా, నేటివ్ ముస్లిమ్స్ కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ ముస్లింలని దొంగల్లాగా చూపించే ప్రయత్నం ఆ సినిమాలో చేశారు. దాన్ని చాలామంది ముస్లిం వర్గాలు ఖండించాయి, తప్పుపట్టాయి. కొంతమంది పండిట్స్ కూడా అసలు మమ్మల్ని కాపాడిందే మేము ముస్లింల ఇళ్లలోకి వెళ్ళి తలదాచుకున్నామని చెప్పిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కాకపోతే వీళ్ళకి కావాల్సిన నెరేటివ్ వేరేది కాబట్టి, అది ఎలక్షన్ టైంలో ఉపయోగించుకోవాలి కాబట్టి ఆ విధంగా డిజైన్ చేశారు. ఆ సినిమాలో నటించిన వాళ్ళంతా కూడా బీజేపీలో ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. అది ఇక్కడ గొప్ప విషయం. అంతా అంటే కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు. సో ఇదిలా ఉంటే దానికి ఎవరు ఫండింగ్ చేశారు, ఏంటి, ఏ విధంగా నడిచింది అనేది ఇక మనం గతంలోనే అనేక వివాదాలు అయ్యాయి, డిస్కషన్లు అయ్యాయి. దాన్ని పక్కన పెడదాం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఈ సినిమాని ఏమీ ప్రదర్శించక్కర్లేదని నిషేధించారు. ఎందుకంటే అది ప్రాపగండతో వచ్చిందని దాని మీద ఒక ముద్ర పడ్డం వల్ల. సో ఇదిలా ఉంటే తర్వాత కూడా కాశ్మీర్ ఫైల్స్ అని చెప్పేసి ఒక సినిమా, దాంట్లో కూడా కేరళలో 30,000 మంది పైగా అమ్మాయిలు ఈ విధంగా లవ్ జిహాద్కు గురయ్యి వీళ్ళు దేశం నుంచి తరలింపబడ్డారు. ఈ ఐసిస్లోనూ లేకపోతే ఇట్లాంటి తీవ్రవాద సంస్థలకి వీళ్ళు వెళ్ళిపోయారు, హిందూ అమ్మాయిలని ఈ విధంగా ట్రాప్ చేశారని చెప్పేసి ఆ సినిమా చూపించడం జరిగింది. సో అందులో కూడా ఆ సినిమాను బేస్ చేసుకొని ప్రధానమంత్రి గారు కూడా కర్ణాటకలో మాట్లాడారు. కర్ణాటక ఎలక్షన్స్ టైంలో కేరళకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. మరి ఇంతమంది అమ్మాయిలు వెళ్ళిపోతే సిబిఐ ఏం చేస్తుంది, అలాగే బార్డర్ సెక్యూరిటీ సిస్టమ్ ఏం చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది? సో ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. సో మరి దీనికి సమాధానాలు ఎవరు చెప్పాలి? విదేశాంగ శాఖ ఏం చేస్తుంది? మరి వాళ్ళ కోసం కమిటీ చేసి ఇప్పటికి ఎన్ని వేల మందిని తిరిగి తీసుకొచ్చారనే రిపోర్ట్ ఇప్పటిదాకా లేదు. ప్రధానమంత్రి స్వయంగా తన నోటి నుంచి మాట్లాడితే దాని మీద మరి చర్యలు తీసుకోండి అని చెప్పేసి జాతీయ స్థాయి ఏ మహిళా సంఘాలు ప్రధానమంత్రి గారికి వినతి పత్రాలు ఇవ్వలేదు. ఈ మహిళా సంఘాలు కూడా భలే రియాక్ట్ అవుతారు. వీళ్ళు అంటే జాతీయ మహిళా కమిషన్ ఉంది కదా, కమిషన్ ఎప్పుడు రియాక్ట్ అవుతుందయ్యా అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన విషయాల్లో రియాక్ట్ అవుతారు. అది మనం ఈ కాశ్మీర్ ఫైల్స్ విషయంలో కూడా చూసాం మనం. సో ఇట్లా జరిగిందనమాట. అయితే మరి ఇప్పుడు 30,000 మంది అమ్మాయిలు ఏమైనట్టు? ప్రభుత్వం ఏమైనా పట్టించుకుందా, తీసుకొచ్చిందా అంటే వివరమే లేదు దాని గురించి. అంటే కేవలం పొలిటికల్ ప్రాపగండా చేయడం కోసమే దాన్ని ఉపయోగించాలనే తేలిపోయింది. మరి వెళ్ళలేదా అంటే ఆ సినిమాలో చూపించిన 4-5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళారు. అలాగే మరొక 5-6 మాత్రం వెళ్ళింది ఆఫ్ ద రికార్డ్ వార్తల్లో వచ్చినవి ఉన్నాయి. కానీ ఈ వేల మందిది మాత్రం అబద్ధం. సో ఇది ఇక్కడ జరిగిన సంఘటన. దీని తరువాత చూస్తే మరికొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అంటే ఒక విధమైన ఊపు అందుకుందనమాట. మతాన్ని చూపించడము, ప్రజల దగ్గర డబ్బులు దండుకోవడం అనేది ఒక విధమైన టాక్టిక్స్ రూపంలో సినిమా ప్రొడక్షన్ జరిగింది ఒక 4 ఏళ్ల పాటు. ఇప్పుడు అది కొంచెం తగ్గింది. సో ఈ పద్ధతిలో వెళితే అదే కోణంలో హిందీలో అనేక హిందీ సినిమాలు ఇక వరుసపెట్టి వచ్చేసాయి. అక్షయ్ కుమార్ అయితే ఇక దాడి చేశాడు ఈ భావజాలాన్ని అడ్డం పెట్టుకొని. అలాగే అజయ్ దేవగన్ సినిమాలు, అంటే బీజేపీ వాళ్ళకు అనుకూలమైన సినిమాలు అనేక పద్ధతుల్లో వచ్చాయి. ఇప్పుడు కూడా అటువంటి ఒక సినిమా అయితే వస్తుంది. అయితే ఎమర్జెన్సీలో ఘోరాలు జరగలేదంటే చాలా ఘోరాలు జరిగిన మాట వాస్తవం. అలాగే దాని వెనుక డిఫరెంట్ నెరేటివ్స్ ఉన్నమాట కూడా వాస్తవం. అంటే ఈ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి, ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి వేరే శక్తులు పనిచేసిన మాట కూడా వాస్తవం. సో అది ఎంత నిజముందో ఎమర్జెన్సీ అంతే నిజముంది. సో రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ఇది చేయడం కోసం కంగనా రనౌత్ గారు కంకణం కట్టుకుని సినిమా తీస్తున్నారనేది వాస్తవం. ఎందుకంటే గత ఒక 10 రోజుల క్రితమో 15 రోజుల క్రితమో ఆవిడ ట్విట్టర్ అకౌంట్లో కూడా రాహుల్ గాంధీకి ఒక విధమైన వికృతమైన గెటప్ వేసి ఆయన మీద ట్రోల్ చేస్తూ ఆవిడ పెట్టారు. తర్వాత విమర్శలు వచ్చాక దాన్ని తీసేశారు. రాహుల్ గాంధీకి పైన ఒక ముస్లిం క్యాప్, వాళ్ళు నమాజ్ చేస్తున్నప్పుడు పెట్టే క్యాప్, అంటే ఈ మత సాంప్రదాయాలను అవమానించడం కోసం కొంతమంది రెడీగా ఉంటారు. ఈవిడికైతే నోరు అడ్డు అదుపు ఉండదు. ఆ క్యాప్ పెట్టేసి మెల్లో మళ్ళీ సిలువ వేసేసి మళ్ళీ బొట్టు పెట్టేసి, అంటే సూడో సెక్యులర్ అనే బిరుదు ఇచ్చేసి ఆ ఫోటో వాడారు. సో దాన్ని వాడినప్పుడు అది ఎలా ఉందంటే, అంటే మరీ నీచంగా. అన్ని మతాలని గౌరవించేవాడు నిజంగానే ఆ విధంగా ఉంటాడు, తప్పేంటి? అన్ని మతాలను గౌరవిస్తాడు, అందరి సంస్కృతులకి వాల్యూ ఇస్తాడు, అది తప్ప? అంటే ఇప్పుడు సెక్యులర్ అనగానే వాడు సూడో సెక్యులర్, మళ్ళీ ఒరిజినల్ సెక్యులర్ ఉండరు అసలు ఈ దేశంలో అన్నట్టుంటుంది వీళ్ళ ప్రవర్తన. నిజానికంటే ఆ సెక్యులర్ అనే పదాన్ని తీయాలనేది వీళ్ళ గోల. సో దానికి తగ్గట్టుగా దాన్ని పెట్టడము, చివరికి విపరీతమైన విమర్శలు వచ్చేసరికి ఆవిడ మళ్ళీ సైలెంట్ అయ్యారు. సో దాన్ని బట్టి ఈవిడ భావజాలం ఏంటనేది అందరికీ క్లియర్. దాంతోపాటు ఈ సినిమాలో ఏముండబోతుంది అనేది కూడా క్లియర్. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా బ్యాన్ చేస్తుందా అంటే పాయింట్ అది కూడా కాదు. ఎందుకంటే తెలంగాణలో ఆ సినిమా రిలీజ్ అయితే బ్యాన్ చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచనలా కనపడుతున్నా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మరొకటి ఉంది. సిక్కు సంఘాలు వీళ్ళు కంప్లైంట్ చేశారనమాట. మన హైదరాబాద్లో నివాసమై ఉంటూ తెలంగాణలో ఉంటున్న సిక్కు సంఘాలు, సో అందులోంచి ఒక సంఘం అనమాట
శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ అని చెప్పేసి ఒక సిక్కుల కమిటీ ఉంది. సో ఈ కమిటీ ఏం చేసిందంటే ఈ సినిమాలో మమ్మల్ని, మా కమిటీలని, అలాగే మా కమ్యూనిటీని తప్పుగా చూపిస్తున్నారు, ఆ ట్రైలర్ మేము చూసాము, ఇది సరిగ్గా లేదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే సీఎం గారికి వినతి పత్రాలు సమర్పించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి ఒక 18 మంది ఈ కమిటీల నుంచి వీళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తీసుకువెళ్ళారు కూడా. సో తీసుకువెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారు, నేను దీన్ని బ్యాన్ చేయాలి అంటే ఒక న్యాయ నిపుణుల కమిటీ వేసి మరి దీంట్లో మిమ్మల్ని గురించి తప్పుగా చూపిస్తున్నారా లేరా దాని గురించి మేము అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు దీని మీద నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సిక్కుల గురించి ఎందుకు తప్పుగా చూపిస్తారు అనేది. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే సిక్కుల ఉద్యమం ఉందో అంటే వాళ్ళని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా చూపించే ప్రయత్నం జరుగుతుంది ఈ సినిమాలో అనేది వీళ్ళ ఆరోపణ. అయితే దీంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే వీళ్ళ ఉద్యమం ఖలిస్తాన్ ఉద్యమం. సో సిక్కులకు సపరేట్ దేశం కావాలి అని చెప్పేసి ఆ టైం నుంచి వాళ్ళు పోరాటం ఎత్తుకున్నారు కదా. సో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళని అంటే ఖలిస్తాన్ ఉద్యమకారులను ఉగ్రవాదులుగా చూపిస్తారు అని చెప్పే పాయింట్లో వస్తుందన్నమాట. ఖలిస్తాన్ ఉద్యమం ఎవరు చేసినా సరే, దాంట్లో ఎవరు దేశాన్ని అడిగినా సరే వాళ్ళని ప్రభుత్వం అదేవిధంగా అభివర్ణిస్తుంది. దాంట్లో వేరే క్వశ్చన్ కూడా లేదు. ఎందుకంటే సిక్కులు కానీ ఎవరే కానీ ఈ దేశ పౌరులుగా ఉన్నంత వరకు ఈ దేశ పౌరులు, లేదు మాకు వేరే దేశం కావాలి అంటే వేరే ఏదన్నా దేశానికి వెళ్ళి బతకటమే, అంతేగాని మాకు సపరేట్గా ఇందులో ల్యాండ్లో భాగం ఇవ్వండి అనడం అనేది ఈ అవిభక్త భారతదేశం ఏదైతే ఉందో ఈ దేశాన్ని చీల్చడం లాంటిది. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఒకవేళ ఈ ప్రత్యేక దేశాన్ని అడిగే ఖలిస్తానీలని ఉగ్రవాదులుగా చూపిస్తే దాంట్లో కూడా తప్పుపట్టడానికి ఏమీ లేదు. ఎందుకంటే డైరెక్ట్గానే ఈ ఉద్యమం కోసం పోరాడుతున్న వ్యక్తులు పంజాబ్లో దీని నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద డైరెక్ట్ కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేయడాలు జరిగాయి. కొంతమంది అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఎంపీలు అయ్యి అరెస్టు నుంచి తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. ప్రత్యేక దేశాన్ని అడిగినప్పుడు ఇలాంటిది ఖచ్చితంగా దేశద్రోహం కేసు కూడా అవుతుంది అది. సో ఇది పరిస్థితి ఇక్కడ. అయితే మరి వీళ్ళు జెన్యున్గా నార్మల్గా ఉన్న సిక్కుల్ని తప్పుగా చూపిస్తున్నారా, లేకపోతే ఇటువంటి ప్రత్యేక దేశాన్ని అడిగిన వాళ్ళు తప్పుగా చూపిస్తున్నారా అనేది సినిమా చూస్తే తప్ప తెలియదు. నిజానికైతే కొంతమంది సిక్కులు కెనడా వెళ్ళి అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇలాంటి ఖలిస్తానీ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఖలిస్తానీ ఉద్యమానికి వాళ్ళు డబ్బులు చేయడం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఒక మాఫియాని తయారు చేసి ఇక్కడ ఉన్న మాఫియాకి వాళ్ళు అక్కడ నుంచి ఒక సపోర్ట్ ఇవ్వడం కానీ, ఇక్కడ దందాలు చేయడానికి కానీ సపోర్ట్ జరుగుతూ ఉంది. సో కొంతమంది అక్కడ ఉన్న మాఫియా లీడర్స్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. దాంట్లో కూడా ఇండియన్ రా పాత్ర ఉంది అని చెప్పేసి వేరు వేరు విధాలుగా అక్కడ నుంచి కొంతమంది కంప్లైంట్ చేయడం ఇవన్నీ మనం చూసాం. సో మరి ఈ సినిమా విషయంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీని అలాగే ముఖ్యంగా ఇందిరాగాంధీని తప్పుగా చూపించే అవకాశం కూడా చాలానే ఉంది కాబట్టి ఆ స్ట్రాటజీస్ అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా మారబోతున్నాయి కాబట్టి సో దీన్ని బేస్ చేసుకుని ఏమైనా రేవంత్ రెడ్డి కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గవర్నమెంట్లో ఉందో అక్కడ బ్యాన్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. అంటే వీళ్ళ ఫిర్యాదును అడ్డం పెట్టుకొని కూడా దాన్ని బ్యాన్ కింద తీసుకెళ్ళొచ్చు. పైకి చూడడానికి ఆ విధంగా కనబడుతుంది కానీ దీని వెనుకాల పెద్ద స్ట్రాటజీసే నడుస్తాయి. కరెక్ట్గా